బ్రేకింగ్ బ్రేకింగ్ సార్, బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఒక పార్టీ అంటే బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగినటువంటి సంఘటన క్రైమ్ కాబట్టి చెప్పుకోవచ్చు. వైసీపీ నుండి తెదాపా తెలుగుదేశం పార్టీలో చేరాడని ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి బలవంతంగా తీసుకువెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారట. అక్కడ పోలీసులు తీసుకొచ్చిన టీడీపీ కార్యకర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నాయకుడు కోన వెంకట్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లోనే గందరగోళాన్ని దిగిన టీడీపీ కార్యకర్తలు, ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు అధికంగా చేరుకోవడంతో స్టేషన్ నుంచి కోన వెంకట్ వెళ్ళిపోయారంటూ బంధువులు ఆరోపణ. పోలీస్ స్టేషన్కు చేరుకున్న టీడీపీ శ్రేణులు ఎందుకు ఇలా అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయినాయి, ప్రశాంతంగా డబ్బులు పంచుకొని ఎవరి పనులు చేసుకోక ఇంకెందుకు అనవసరంగా కొట్లాట్లు, గొడవలు, యుద్ధాలు ఇవన్నీ అవసరం అంటారా? ఇవన్నీ ఇంక అవసరం లేదు, అయిపోయింది. ఇప్పుడు సరేగా బాపట్ల జిల్లా కర్లపాలెం మీద రాజేష్ ఉన్నాడు సార్. ఇన్సిడెంట్ రాజేష్ ఏంటి గొడవ ఏంటి? ఏం లేదు సార్, ఇదే ఎలక్షన్ లో పీక్ దగ్గర నేపథ్యంలో బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర అదే రాజేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో వైసీపీని టీడీపీలో చేరాడు. ఆయన చేరాడన్న అక్కతో అతని మీద అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ లోనే అతని మీద వైసీపీ నేతలు కొంతమంది దాడి చేశారు. దీంతో టీడీపీ నేత అక్కడ ఉన్నటువంటి నరేంద్ర వర్మ, మాజీ అక్కడ కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్ సతీష్, వీళ్ళందరూ కూడా ఆందోళన దిగారు సార్. పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజేష్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ పార్టీలో చేరటం అనేది మా ఇష్టం, అలాంటిది పార్టీలో చేరారని దాడి చేస్తారా, పోలీస్ స్టేషన్ లో పోలీసులు ముందే దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారంటూ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు సార్. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ కానివ్వండి అందరూ వచ్చి ఆందోళన దిగారు. ఓకే, రైట్.